ఇది నానబొట్టిన ఇడ్లీ నూకండి. ఇలా చేసుకుంటే తొందరగా నీరు కారిపోతుంది పిండడం, తర్వాత పిండుకుంటే ఈజీగా ఉంటుంది. క్రిస్పీగా రావాలి అంటే గారెల ముద్దలో చూసారా, నేను ఇడ్లీ రవ్వ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకుంటే గారెలు క్రిస్పీగా హోటల్ స్టైల్లో ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. అంతేనే గారెలు బాగుంటాయండి, లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది. వేడి వేడి ఇడ్లీ పల్లీ చట్నీ రెడీ. మీతో మాట్లాడుతుండి తింటాను, పదండి.